నమస్తే, వెల్కమ్ టు వ్యూహం మీడియా. ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో అయితే కృష్ణాలంకకు చెందిన సాయి కృష్ణ అదృశ్యం పైన చాలా హాట్ టాపిక్ మారింది. అయితే ఈ విషయం పైన చాలా వరకు ఆరాలు తీసినప్పటికీ అసలు ఏ విషయం కూడా కొలిక్కి రావట్లేదు. అయితే దీని మీద సీఎం చంద్రబాబు నాయుడు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అయితే ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏంటంటే అసలు అదృశ్యం వెనుక ఉన్న అసలు కథ ఏంది, ఆ కథకు సంబంధించిన అంశాలు ఏంది అర్థం కాని పరిస్థితి. నిజంగా సాయి కృష్ణ అనే వ్యక్తి నిజంగా అదృశ్యం అయిపోయాడు. ఈ అంశం పైన చాలా వరకు ఒక కొలిక్కి రాని పరిస్థితి ఉంది. అక్కడ ఏపీలో కృష్ణాలంకలో దాదాపు అసలు ఏం జరుగుంటుంది, అసలు ఆయన మరణించాడు, అసలు పోలీసులు కస్టడీకి తీసుకున్నప్పటికీ దీని విషయం పైన సిఐ నాగరాజు కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. అసలు ఏం జరుగుంటుంది, ఆ విషయాలపైన ఎంత ఆరా తీసినప్పటికీ కూడా బయటపడట్లేదు. సిఐ నాగరాజు చెప్తున్న అంశం ఏంటంటే ఆయన లాకప్ డెత్ అయ్యాడు, చనిపోయాడు అని చెప్పుకొస్తున్నారు. మరి డెత్ అయినంతగా ఆయనని ఎందుకు హింసించారు, ఒకవేళ పోలీసులు హింసించి చంపుంటారా అని ప్రజలు కూడా ఆందోళనకు చెందుతున్నారు. అయితే తల్లి కూడా అక్కడ చాలా రోధిస్తుంది. అసలు నిజానికి అసలు సాయి కృష్ణ గతంలో అతని పైన రౌడీ షీటర్ పేరున్నప్పటికీ కూడా తను కొద్ది రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడం వల్ల ఆ సపోర్ట్ వెనకాల రాజకీయ కోణంలో చూసుకుంటే, రాజకీయ అంశం చూసుకుంటే, రాజకీయ పరిణామాలు ఏమన్నా దీని మీద ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అసలు ఏ కొలిక్కి రాని విషయం పైన ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఏం మాట్లాడతారు, ఏ నిర్ణయం తీసుకుంటారు, ఏపీ కృష్ణలంకకు చెందిన సాయి కృష్ణ అదృశ్యం వెనకాల అసలు ఏం దాగుంది, అసలు మిస్టరీ ఏంటి, అసలు ఆయన మరణము ఎవరికి అవసరము, ఆయనను మరణించాలి, ఒకవేళ హత్య చేయాలన్నంత కోపం ఎవరికి ఉంటుంది, అటు రాజకీయ వ్యక్తులకు ఉంటుందా, ఒకవేళ రౌడీ షీటర్లకు ఉంటుందా. గత కొంతకాలంగా కొద్ది రోజులు ఆయన రౌడీ షీటర్గా అని పేరైతే విన్నాము, కానీ ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖున, పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులో ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అయ్యా అని చెప్పి నేను చెప్పుకున్నా. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డను నాకు తెచ్చిపెట్టండి అందరికీ దాంట్లో పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడు అయ్యా నా బిడ్డ, నా బిడ్డను చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు మాచనలోకి వెళ్ళి ఎత్తుకునేటట్టు చేసాడు నన్ను. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎత్తుక్కున్నా నా బిడ్డ నాకు కనపట్ల, నాకు ఆరోగ్యం కూడా బాగోట్లా. నెల రోజుల నుంచి నేను తిరుగుతున్నా, ఇవాటికి 24 రోజులు 25 రోజులు ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేస్తాడు. అక్కడికే అడిగా, అయ్యా ఒక్కసారి ఫోన్ చేపించండి, మాట్లాడించండి, మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి అన్నాను. అయ్యా
తల్లి ముందు ఏసీలో తీసుకెళ్ళి బార్ లోపల ఏసీలోకి తీసుకెళ్ళండి మెడికల్ రూమ్ ఉందంట.